హాయ్ అందరికీ నమస్తే. ఈ పిల్లలిద్దరూ స్కూల్ పిల్లలు రెగ్యులర్గా సమ్మర్లో వస్తుండే వాళ్ళు యోగా హాల్కి చక్కటి ఆసనాలు అయితే నేర్చుకున్నారు. వీళ్ళు చేసేది గోముఖాసనం. సుఖాసనంలో కూర్చొని లెఫ్ట్ లెగ్ని రైట్ సీట్ కింద పెట్టుకోవాలి. రైట్ లెగ్ని మోకాలు పై నుండి తీసుకొని లెఫ్ట్ సైడ్ పెట్టుకోవాలి. ఈ రెండు మోకాళ్ళు మధ్యలో గోముఖంలాగా కనపడుతుంది. రెండు చేతులు వెనక్కి తీసుకోవాలి. ఎడమ చేయి కింద నుండి కుడి చెయ్యి పై నుండి తీసుకొని రెండు చేతులు వెనకాల ఫింగర్స్ లాక్ చేసి అలా ఉండి తల పైకెత్తి ఆకాశాన్ని చూడాలి. ఈ ఆసనము గోముఖాసనం చేయడం వల్ల అయితే మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. కొందరికి చేతులు చాలా లావు ఉండి కాళ్ళు తొడలు లావు ఉంటాయి, వాళ్ళకైతే మంచి బెనిఫిట్ ఉంటుంది. ఇది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేతుల్లో కాళ్ళలో ఉన్న ఫ్యాట్ మెల్లిగా కరిగిపోవడం స్టార్ట్ అవుతుంది. ఒక 3 monthsలో చక్కటి చేతుల ఆకృతి కాళ్ళ ఆకృతి మీరు సొంతం చేసుకోవచ్చు. అలాగే ఊపిరితిత్తుల పనితీరు కూడా మెరుగవుతుంది. వీపు కండరాలు నొప్పి ఉన్న వాళ్ళకి మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. చేతుల్లో లాగడము, కాళ్ళు లాగడము, వీపు నొప్పి ఉన్న వాళ్ళు, మెడ నరాలు లాగే వాళ్ళకి ఇది మంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఈ ఆసనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వల్ల. అలాగే ఆకాశాన్ని చూడడం వల్ల మెడ నరాలు ఫ్లెక్సిబుల్ అవ్వడమే కాకుండా మెడ నరాల నొప్పులు ఉన్న వాళ్ళకు కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపరచడమే కాకుండా మూత్రపిండాల పనితీరు కూడా మెరుగుపరుస్తుంది ఈ గోముఖాసనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వల్ల. సయాటికా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా మంచి రిజల్ట్, నొప్పి తగ్గుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.